అన్నమయ్య జిల్లా బి కొత్తకోట ఆంజనేయ స్వామి ఆలయ మన్యం భూముల్లో అనాధికారికంగా బంకుల నిర్వహణపై దేవాదాయ శాఖ అధికారులు కొరడా పెంచారు. దేవాదాయ మాన్యం భూముల ఆక్రమణలపై లోకాయుక్త జోక్యంతో ఆలయ అధికారులు చలనం కలిగింది. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట ఆంజనేయ స్వామి ఆలయ మాన్యం భూములో అనధికారికంగా బంకుల నిర్వహణపై దేవాదాయ శాఖ అధికారులు కొరడా జల్పించారు. దేవాలయ మాన్యం భూముల ఆక్రమణలపై లోకాయుక్త జోక్యంతో ఆలయ అధికారులు చలనం కలిగింది. మాన్యం భూములో ఆక్రమిత స్థావరాల్లో బంకు నిర్వాహకులను గుర్తించి 2 రోజుల్లో ఖాళీ చేయాలని మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. వ్యాపారులు ఎవరికి వారు ఖాళీ చేయకుంటే జేసీబీల సాయంతో ఈ ఆక్రమణలను తొలగిస్తామని కూడా దేవస్థానాధికారులు హెచ్చరించారు. సంబంధించిన భూమి యందు ఈ బంకుల వాళ్ళు ఉన్నందువల్ల దేవస్థానానికి నష్టం జరుగుతున్నది. మేము యాక్షన్ కండక్ట్ చేయాలంటే వీళ్ళు అడ్డం వస్తున్నారు. ఈ బంకులు ఎత్తేసిన వెంటనే 25 రూములు దాదాపు పబ్లిక్ యాక్షన్ లో బహిరంగ వేలం ద్వారా అందరికి లీజ్ ఇచ్చిందో దేవస్థానానికి ఆదాయం వచ్చి దేవస్థానము బాగుపడగలదు. దేవస్థానంలో అన్ని కార్యక్రమాల్లో సక్రమంగా నిర్వహించుకోగలవరము. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బంకులు ఖాళీ చేయించి పబ్లిక్ వేలం నిర్వహిస్తారు.